UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటున్నారు, సేఫ్ ఏమీ నామినేషన్స్ లేవు అంటున్నారు, ఎలిమినేట్ ఏమీ లేదు అంటున్నారు. ఏమనుకుంటున్నారు? అంటే నాగార్జున గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో జనాలను అర్థం కావట్లా. చంపేస్తారేమో అర్థం కావట్లా. అంత సస్పెన్స్ అయితే పెడుతున్నాడు. అసలు ఎందుకు పెడతాడు, ఎందుకు తీసుకుంటున్నాడు, ఏంటి అన్నది అయితే అర్థం కావట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తో ఎంట్రీ చేస్తా బానే ఉంది. లోపలికి వచ్చి ఒక యుద్ధం అయిపోతే కొట్టేసుకుంటే జుట్లు పీక్కుంటే ఎవరు రెస్పాన్స్, అదే అర్థం కావట్లా నాకు. ఇప్పుడు 9 మెంబర్స్ అంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నార్మల్ గా 2 మెంబర్స్ మాత్రమే, శోభా శెట్టి అండ్ ముక్క అవినాష్ వీళ్ళిద్దరు వెళ్తున్నారు. కర్మ వాళ్ళు ఎవరో మనకు తెలియదు. 9 మెంబర్స్ కూడా వెళ్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు హౌస్? మనం చిన్నప్పుడు తిరణాలు ఉంటాయి, పల్లెటూరులో తిరణాలు. నడుచుకుంటూ వస్తే ఏ గుంపులో ఎక్కడ ఎవడు ఉన్నాడో తెలియదు మనకి. ఒకటి చేతులు వేస్తాడు, ఒకడేమో ఏంటో జుట్లు అంటాడు, ఇలా ఏదో జరుగుతూ ఉంటాయి. ఎవరి చేయి ఎక్కడ పడిందో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు లోపలికి వస్తే అదే జరిగిద్ది. ఒక తిరణాలు లాగా ఉంటది ఇక్కడ లోపల. అది బిగ్ బాస్ హౌస్ అంటారు. తిరణాలు జరుగుతున్నాయి లోపల, చూద్దాము అంటారు. అది మ్యాటర్. సోనియాకి, శోభా శెట్టికి, యష్మికి వీళ్ళ ముగ్గురికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యుద్ధమే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆమె నోరు కంట్రోల్లో ఉండదు, ఈమె అగ్గుల బ్యాచ్. ఏం జరిగిద్ది అంటే పోనీ ఈమె అగ్గులతో కలిపి మాటలు మాట్లాడి కలిపిద్దా, లేకపోతే ఆమె వాయిస్ ఈమెకి వస్తుందా అన్నది సస్పెన్స్ లో ఉన్నా నేను. అగ్గిలింగ్ అంటే ఇంకేం లేదు, అక్కడ ఉన్న బాయ్స్ కి అయితే పండగే. ఓ మాట్లాడితే అగ్గింగ్లు కిస్సింగ్లు జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ అర్థం కావట్లేదు, బిగ్ బాస్ షోలో అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? లేదు అంటే అసలు ఎలిమినేట్ లేదు అనుకుంటున్నారా? నేను లేదు అనుకుంటున్నా. ఎందుకంటే అపోజ్ చివరిలో ఉంది సోనియాని కాపాడుతున్నారు. అది వాస్తవంగా అందరికి అర్థమైపోయింది మ్యాటర్. సోనియా రాకుండా ఉంటే గనక ఆపేస్తారు అనుకుంటున్నా, రాదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు హౌస్ లోంచి. ఇంకెవరు వెళ్ళరు కదా, ఇంకా వెళ్లకుండానే ఎక్స్ట్రా వస్తారేమో అనుకుంటున్నా నేను. టెస్ట్ పెడతాడు కదా, సో అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో అని అర్థమవుతుంది నాకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.